నానిగారు ఇప్పుడు మనీ పోగొట్టేశాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టినావా? అజిత్ అన్న ఆ డబ్బులా? ఏమంటావు బాయ్, నాకు మందు పిచ్చి అయిపోయినా, ఫుల్ పిచ్చి అయిపోయినా. ఇంకా నీ కోసం నేను ఏం చేయాలా అని చెప్పు ఒక మాట. నాకేం ఎక్కువ ఏమైందా నీకు? చేసింది రంగపని మళ్ళా పిల్లలంటే మీద రివర్స్. నిజంగా చెప్తున్నా, నాకు ఏడుపు వస్తుంది అన్న. నాకు నిజంగా కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి. వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మనో ఆఫీషియల్. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మనో ఆఫీషియల్. సో చాలా డేస్ అయింది కదా. సో మేమైతే లైక్ కొత్త ఆఫీస్ అయితే ఓపెన్ చేసాం. చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ వర్క్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. శ్రీయన్న రిషన్న మాకు ఆల్మోస్ట్ ఒక్కొక్క సెపరేట్ రూమ్స్ ఇచ్చేస్తారు. కపుల్స్ కి, బాయ్స్ కి అందరికి. అంటే వీళ్ళిద్దరికి కొంచెం కో లివింగ్ అడిగారు కానీ అది ప్రాంక్ అంటే ఓకే, మీరేం చేస్తున్నా మాకే తెలుసు. సరే చాలా డేస్ అయింది కదా, ఇల్లు పైన చిన్న ప్రాంక్ చేద్దామని. చాలా పెద్ద ప్రాంక్ ఆ పిల్లకి, చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే మాకు శ్రీ అన్న ఒక రూమ్ ఇచ్చాడు కదా, నేను ఎమోషనల్ గా నటిస్తాడు కదా అట్లా కాదు. నటించడం ఏంట్రా? యాక్చువల్లీ శ్రీ అన్న సపరేట్ రూమ్ ఇచ్చాడు కదా, ఆ రూమ్ కి మేము సర్టెన్ అమౌంట్ పెట్టుకున్నాం. అంటే ఇందు వాళ్ళ మమ్మీని అడిగి అమౌంట్ తీసుకొచ్చింది. లైక్ తను వాళ్ళ మమ్మీ దగ్గర అప్పు తీసుకొని కొన్ని బెడ్స్ అన్ని కావాలి కాబట్టి ఇలాంటివి తీసుకోవడానికి సపరేట్ గా మనీ తీసుకొని వచ్చి అప్పు తీసుకొని వచ్చింది. ఈ రోజు క్లీన్ చేస్తుంది. ఈ రోజు షిఫ్ట్ అయిపోవాలి. ఇక్కడ ప్రజెంట్ వీళ్ళు ఉన్న రూమ్ లోకి వేరే వాళ్ళు మార్నింగ్ వస్తున్నారు. శ్రీయన్ ఏం చెప్పాడు, ఈవినింగ్ లోపల మీరంతా షిఫ్ట్ అయిపోవాలని. అది క్లీన్ చేసి నానిగారిని ఎత్తుకుంది. నానిగారు ఇప్పుడు మనీ పోగొట్టేశాడు. అది అంటే పోగొట్టలేదు, అంటే నేను పోగొట్టలేదు అంటే ఇప్పుడు అంటే ప్రాంక్ ఇదే ఏంటంటే అజిత్ అన్నతో ఫుల్ దాగేసి పోగొట్టినట్టు డబ్బులు పోగొట్టేసి సామాన్లకు డబ్బులు లేవు, అది ఎత్తుకుతుంది వాడిని. ఎంత ఎమోషనల్ అవుతుంది తెలుసా? నేను తాగంటే పక్క నమ్మేస్తుంది, ఎందుకంటే నేను పక్క డైలీ తాగుతాను కాబట్టి. ఎందుకంటే పక్క నమ్మేస్తుంది. తాగితే ఇట్లా ఉంటాడు, తాగకపోతే ఇట్లా ఉంటాడు. అది డిఫరెన్స్. చెప్తున్నా, ఎంత ఎమోషనల్ అవుతారు తెలుసా? ఎంత అంటే ఎంత ఎమోషనల్ అవుద్ది. అరే నాని ఎందుకు ఇట్లా అది ఇది అంటది. దానికి నాని ఏడున్న రూమ్ చెప్దాం. నువ్వు మన రూమ్ లోకి పోయి లైట్ ఆఫ్ చేసుకుని ఏడుస్తున్నట్టు విషయం నేను ప్లాన్ చేస్తా. పక్కా చూడండి గాయ్స్ అట్లుంటది. కొడతారు. అరే ఏం తెలుసా, కెమెరా ఆడ పెడుతున్నా తెలియకుండా ఈ బొండ కెమెరా పెడదాం. ఎంత ఎమోషనల్ అవుతుంది తెలుసా? వాడి తొడలు మైసూర్ బజ్జిల్లా కాదు. అరే వాడి తొడలు మైసూర్ బజ్జిల్లా. తెలియకుండా ఇక్కడ నుంచి కెమెరా పెట్టుకో. ఏం కాదు, ఇక్కడ నుంచి కెమెరా పెట్టుకో. ఓన్లీ కెమెరానే కనిపించాలి. నువ్వు అసలు ఇట్లా తిరగ, నీకు అవసరం అయితే ఇందు నీకు ఆ పక్క కూర్చోబెట్టు, ఫేస్ తెలియాలి కదా. సెట్ అక్కడ చూడదు అంత పైకి అంత చూసాను పైన తీసుకుని వద్దాం. మన ఇద్దరు కూర్చొని ఏడుస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడు. తల పట్టుకొని కూర్చుండు సార్. ఏమో వచ్చి ఏమో ఏడుస్తుండు, డబ్బులు అంటుండే ఏందో మరి అర్థం కాలేదు. ఇప్పుడన్నా ఇప్పుడు ఎందుకు ఏమైందిరా మాకన్నా చెప్పురా, అట్లీస్ట్ ఏమైంది అడిగే. కూర్చో బాగా కూర్చో. ఏమో వానికి ఏం వచ్చిండు ఇప్పుడు ఏడుస్తావేంద్రా? ఇంకా ఏం డబ్బులే కొంపదీసి నేను ఇచ్చిన డబ్బులు అన్ని తాగేసినావా ఏంది? తాగిండు, తాగడమే మరి మాకు తెలియదే. వాడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తుండ్రు? నేను లేనే వాడు ఇప్పుడు
నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు మాకేం మేము ఈడ కూర్చొని ఉన్నాం, వాడు వచ్చిండు కూర్చుండు ఏమైందంటే కూడా వదలలే. ఆ డబ్బులు ఖర్చు పెట్టినావా? అజిత్ అందుకు ఆ డబ్బులా? అరే ఆ డబ్బులారా? అరే మాకు చెప్పాలి కదా మళ్ళీ ఆ డబ్బులు. నువ్వు మాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చినట్టు వాడు తాగుతుంటే నార్మల్ తాగుతున్నట్టు. రూమ్ అన్ని షిఫ్ట్ చేసిన తర్వాత సామాన్లు ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఏం లేదు, ఇంట్లోకి ఏం లేవు. సామాన్లు అనుకుని 25,000 ఇచ్చిన వాడి చేతికి. ఇప్పుడు 25,000 తాగిర్రా మీరు మనసులో? ఇప్పుడు క్లారిటీ ఇవ్వు నాకు. తాగిండ్రా లేదా? పైసలు ఖర్చు పెట్టినావా లేదా? ఖర్చు అయిపోయింది అమ్మ. ఏందిరా అంత ఈజీగా చెప్తున్నా? నేను ఎంత కష్టపడి మేము ఏదో మాట్లాడుతున్నాం, కంటెంట్ లో మాట్లాడుతున్నాం, వాడు వచ్చి కూర్చుని సైలెంట్ గా నేను నా ఛానల్ కొట్టి ఒక్క మాట అయినా ఆలోచించాడు అన్న. నేను ఇంత కష్టపడినా, మా పిల్లి ఇంత కష్టపడిన నా కోసం తెచ్చింది, మన ఇద్దరి కోసం అనుకుని ఇంత కూడా ఆలోచించలేదు. నీకు అంత ఖర్చు పెట్టినావా? ఒక్క రూపాయి కూడా పోయలేదా? అరే 25,000 రా. అరే నాని నేను చచ్చిపోవాలి. ఒక మాట చెప్పు నాని. ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. ఏం పోయినాము ఆడ బార్ రెస్టారెంట్ కూర్చొని తాగినాము నేను అచ్చుతన్నా. తాగి ఏం సంపాదిస్తావు నాని రేపటి నాడు? నాకు అది ఏం అలవాటు అయిపోయినది నాకు. మీరు ఇప్పుడే అంత సెట్ అవుతున్నారా? ఇప్పుడు ఈ టైం ఇట్లా చేయడం అంత కష్టపడుతుంటే ఛానల్ పెట్టినా సరే అనుకుని మా అమ్మకి నేను బతిమాడి 30,000 అడుక్కుంటే 5,000 ఖర్చుకు అయిపోయింది. 5,000 ఖర్చుకు అయిపోతే 25,000 నేను సామాన్లు కొందాం అనుకుని నేను ఉంచుకున్నా. వాడికి నమ్మే కదా అన్న నేను. నాకు వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు వస్తా అనుకుని తాగేసినాను. నేను నాకేం తెలుసు అంత అయిపోయాని. ఎట్లా నాని? ఇప్పుడు నేను డబ్బులు తిరిగి వస్తాయి. ఇప్పుడు రూమ్ కి ఏం లేవు. ఇప్పుడు రేపు షిఫ్ట్ అయితే ఇప్పుడు ఆడపిల్ల ఎట్లా ఫ్యాన్ లేదంట బ్రో. నీకే చెప్తుంది అసలు ఎట్లా రా? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? పిచ్చిలేసిందా నీకు? అసలు ఏం చేయమంటావు బాయ్? నాకు మంది అంటే పిచ్చి అయిపోయినా, ఫుల్ పిచ్చి అయిపోయినా. 25,000 రా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నెల జీతం, ఒక నెల జీతం రాకుంది. నేను మా అమ్మకి కాల్ పట్టుకొని నా రెవెన్యూ నుంచి నేను కట్ చేసుకొని ఇస్తా మమ్మీ బాయ్. ఉండదు చెప్తా బాయ్. పొద్దున్న లేచిన బాయ్ నాకు ఏదో మూడ్ ఆఫ్ ఉండే. అర్థమైందా? చెప్పేది బాయ్, ఫస్ట్ చెప్పేది డబ్బులు మా ఎవరికైనా ఇచ్చి పెట్టి ఉండొచ్చు కదా. అరే నేను పొద్దున్నే ఇచ్చినారా? సామాన్లకి పోదాం అనుకుని పొద్దున్న ఇచ్చిన. రూమ్ అన్ని కడిగి నేను వచ్చిన తర్వాత పోదాం అన్నా నేను. అరే చెప్పురా నిజం కావాలంటే చెప్పాల్సింది. అరే జోక్ కావాలంటే ప్రాంక్ ఏమైనా ఉందా? ఏమన్నా చెప్పురా. జోక్ నాకు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎట్లనే అదే అజితన్న నార్మల్ పే పిలవలేదు. నేను అజితన్న తీసుకెళ్ళి నాకు ఎవరు కంపెనీ కావాలని చెప్పాలి. అవునా అని ఒక 2,000 అయినా 3,000 అయినా ఖర్చు పెట్టాలి. మేము అంత ఖర్చు వద్దాం అనుకోలేదు. ఫస్ట్ ఒక 2 తెప్పించుకున్నాము. తర్వాత నీకేంది? రేపటి నాడు మనం రూమ్ లో ఏం కొనుక్కోవాలి? ఎవరికి అప్పు అడగాలి? ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు చేస్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదు. ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇంకేం చేయాలి నీకోసం? నేను ఏదో చేస్తా. ఏం చేస్తావు? ఏడికెళ్ళి డబ్బులు తెస్తావు? అడుక్కోనైనా నేను అర్థం అవుతుందా? ఏం చేసానో నేను తెస్తా. అరే ఏ పిచ్చిలేసింది ఆ పిల్ల. ఇప్పుడు అడుక్కోలేదు వచ్చింది రా పాపం. ఆ పిల్ల అంత ఆలోచించింది ఫ్యూచర్ గురించి, రెవెన్యూ లో తీసిద్దామని. నా తల తాకడి పెట్టి తెస్తా బాయ్. ఛానల్ వచ్చింది కదా, ఇప్పటికైనా మారినా అని తాగడం మారినా అని అంటే మారుతలేడు. ఇంత మంచిగా చెప్తే ఇంకో పిల్ల అయితే నిజంగా స్పాట్ లో వెళ్ళిపోయేదిరా. అప్పుడు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఇంకా నీకోసం నేను ఏం చేయాలా అని చెప్పు ఒక మాట. నాకేం ఇప్పుడైనా మంచిగా ఉంటావు అనుకో. నేను ఛానల్ పెట్టి అన్నకో శ్రీ అన్నకో నేను ఛానల్ పెట్టించుకుంటా అంటే మా అమ్మకి కాలో చేతిలో నేను పట్టుకొని ఇంత డబ్బులు నేను తెస్తే నువ్వు ఒక్క నిమిషంలో కథం తీసేసినావు. ఎట్లా నాని? రెవెన్యూ వచ్చిన నీకేం సంబంధం రాదు. ఇద్దరిది బాయ్. పిల్ల కష్టపడుతుంటే రెవెన్యూ రావడానికి టైం పడుతుంది. ఒక నెల ఉంది. రేపు సామాన్లు ఎట్లా ఏం చేస్తారు? ఐఫోన్ కుదవ పెట్టేస్తా. అరే అరే మెంటల్ చేసింది తప్పు. కావాల్సింది అదే మెయిన్. నువ్వు కంటెంట్ చేయాలంటే ఐఫోన్ కుదవ పెడతాను. వస్తువులు నువ్వు కొనడానికి కుదగబెట్టడానికి నువ్వు కొన్నావా? నాకు అర్థం కాదు. మీకు ఇంపార్టెంట్ అది ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ కి. సరే ఇప్పుడు ఏం పక్కన పెడితే
ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం చేయాలి? చచ్చిపోవాలి చెప్పు. చచ్చిపోతే చెప్పు. నేనే చచ్చిపోతాను. రైలు పడాలి కదా, తల పెడి తెలుసా? ఒక ఆడపిల్ల అందరి కాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కొని తెస్తుంటే నీకు ఎంజాయ్మెంట్ కావాలి కదా. ఎంజాయ్మెంట్ కాదు, నాకు తాగుడు కావాలంతే. తాగుంటాడు ఇంకా ఏందో వాడు అన్న వాళ్ళకి కానీ విషయం కానీ తెలియాలి. ఎట్లా కొడతాడు తెలుసు కదా. నా లైఫ్ ఎందుకు చెప్తా ఆ పిల్ల చెప్తా ఒప్పుకుంటానే. నాకేం అవసరం లేదు. ప్లీజ్ నువ్వు ఇంకా నాకు మా అమ్మ అని విలువకే. నేను చచ్చిపోయినా అనుకో నుంచి. సరే పిలవ. ఏమైందిరా నీకు? చేసింది రంగపని మళ్ళా పిల్లలు అంటే మీద రివర్స్. మళ్ళీ నువ్వు చేసింది తప్పు రివర్స్. అవును, అయిపోయినాక ఏం చేయాలి చెప్పి మళ్ళా. తాగేసినా అని అట్లా ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఆ పిల్ల ఇంకేమన్నా తెస్తుంది ఇప్పుడు మళ్ళా నీకు ఎట్లా ఇస్తుంది నమ్మకంగా? పోనీ నమ్మకంతో పోనీ తాగేసిండు, పోనీ తాగకపోయినా కొంతమందికి ఏదైనా ఫుడ్ అయినా పెట్టుంటే నేనేం అనకపోయేదాన్ని. మా ఫ్రెండ్స్ కి పెట్టా చికెన్ బిర్యానీ. ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఇప్పుడు ఒక 5,000 అడుగు, 500 అడుగు, 5,000 ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయట్లా చేసిన బండ అయిపోతుంది. సిగ్గుండాలి. అలాంటి వాళ్ళకి నువ్వు 25,000 పెట్టి పార్టీ ఇస్తావు. నీ పిల్లకి నమ్మకుండా అందరికి నమ్మితే నీకేం ఫైదా? నాకు అర్థం కాదు. నేను ఇంత కష్టపడుతున్నా నీకోసమే కదా. మంచిగా చెప్తుంటే ఇంకా అంత సోదియం లెక్క. అజిత్ అన్న కూడా చెప్పాడు నన్ను పోదాం పా అంటే సరే పోదాం అని చెప్పి. మామ అంటే మామదేముందిరా, ఆయన ఇష్టం రాదు. ఆయన నువ్వు కాకపోతే ఇంకోటి ఆయన అవుతాడు. ఆయనకు అట్లా ఏం లేదు, ఆయన కంటెంట్ అది. సరే అన్న, నేనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అన్న. ఈడి ఇక్కడ నుంచి ఉండు, నాకు పెట్టుకున్నారు మంచిగా చేసుకుంటారని నిజంగా చెప్తున్నా. నాకు ఏడుపు వస్తుంది అన్న, నాకు నిజంగా. కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి. ఏందన్నా ఇదేమైనా చిన్న మాటనా? 25,000 అంటే నెలంతా ఏమంటారు కూలి పనులకు అయితే నెలంతా సంపాదించిన అంత పైసలు రావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే జీతం రాదు. ఒక నెల జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లది. పోనీ మా అమ్మకి కాలు పట్టుకొని నేను అడుక్కున్నా. ఇంకా పోనీ మమ్మీ ఇయ్యనన్నా సరే అడుక్కున్నా నేను. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి నా రెవెన్యూ వచ్చేగాని నీకు ఇచ్చేస్తా మమ్మీ అనుకోని. అది ఆ విషయం వాడికి కూడా తెలుసు. అరే నువ్వు ఉన్నావు నమ్మకంతోనే కదా ఛానల్లో వీడియోస్ చేస్తారు. అదే కదా డబ్బు తెచ్చింది. అలా ఎలా పెట్టేస్తావురా? ఒక్కసారి ఆలోచించలేదు తాగే ముందు. నేను ఇప్పుడు నీతో ఉండాలా వద్దా వెళ్ళిపోవాలా చెప్పు. అది నీకు తెలియాలి. అది నేను తప్పు చేసిన కదా. ఇప్పుడు ఈ టైం ఉంటావో వెళ్తావో. నిన్ననే ఒక మాట ఇచ్చిండు తాగడం ఆపేస్తా అనుకోని. మళ్ళీ పొద్దున్న నుంచి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అన్నా. అంటే నేను పిచ్చి ఫోన్ అన్న ఉందా? ఏదిరా నాయన ఫోన్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది. వానికి ఎందుకు ఇస్తావు ఫ్రెండ్ కి? అన్నా నేను చెప్పాలా? నాకు అర్థమైంది. ఆడ బిల్ ఇంకా ఎక్కువైనట్టు ఉంది. లేంటే తాగి చేసి మర్చిపోయింటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ ఎత్తుకునేస్తారు. వీడు ఇప్పుడు వచ్చి ఆ డబ్బులు ఫోన్ పోయింది కాబట్టి నేను ఎక్కువ ఒక మాట తాగుడు ఎక్కువ. అవుతున్నావు ఎందుకు మళ్ళా? పిచ్చి పూజ ఒకసారి వాడికి అట్లా కూర్చోబెట్టి అంటే ఇప్పుడు ఇదంతా ప్రాంక్. నవ్వి నాకు డబ్బులు తెచ్చగా పోయి ఫోన్ అయితే ఉంది. డబ్బులు తెచ్చగా పోయింది. పోయిందంటే నీకు ఇంటికి కూడా రానియా చూడు. అరే బాయ్. కానీ యాక్చువల్ ఏంటంటే 25,000 ఎక్కడ పోలేదు, నా అకౌంట్ లోనే ఉంది. జస్ట్ ఒక చిన్న ప్రాంక్ చేసాము. నువ్వు ఎక్కడ శ్రీయాల విషయం చెప్తావు చెప్పి ఇంకా నాకు మనసులో భయం. ఎందుకంటే ఈ విషయానికి శ్రీయాలు తెలిసిన అనుకో ఇట్లా పడబెట్టి ఒక్కుతారు ఇట్లా కిందేసి. ఆడు పర్ఫార్మెన్స్ చూడాడు. కష్టపడి తెచ్చింది తెలుసా? వాళ్ళ అమ్మని అడిగిందంటరా. సరే యాక్చువల్లీ నేను తాగలేదు. కానీ వాసన చూడు చూపి బాబు తాగలేదు. గాయ్స్ నేను తాగలేదు. మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టబాకండి ప్లీజ్.
మీ కాల్ ముక్స్తా వాడు చూడు వాడు మొత్తం చేసి ఏదైనా prank అయితే. ఏం వాడి ఛానల్ కి అమ్మా ఇదంతా ఇష్టం ఛానల్ కి వెళ్తా మేము వాడి ఛానల్ కి వాడే చెప్పిండు కంటెంట్ వాడే చెప్పిండు కంటెంట్. నేను ఇప్పుడు కూడా ఎందుకే సపోర్ట్ చేస్తున్నాను నాకు ఇప్పుడు తెలుసు. అవునా సరే సరే ఓకే రేపు వీడియో రిలీజ్ అవుతుంది కదా అప్పుడు చూడు మొత్తం తెలుసు ప్రాంక్ చేసాం. ఆ మనీ అంతా మా దగ్గర సేఫ్ ఉంది. వాడు ఆల్రెడీ చెప్పాడు. ఆల్రెడీ కొన్ని థింగ్స్ కొనేసారు సామాన్లు తెచ్చుకోండి on the way. నువ్వు కూడా ఇట్లనే ఛీ, అసలు ఎంకరేజ్ చేయాలి. సపోర్ట్ ఆయన ఎంతమంది అమ్మాయిల జీతం దాడుకున్నారు నాకు తెలుసు. సో గైస్ దిబ్బలో ఫస్ట్ కాదు ఇది చూడు చిన్న గుడిలోనే స్వర్గముందిలే అరే ఎవడెక్కిచ్చిండు నీకు? మను ఇద్దరే నేను కాదు అరే మను నువ్వు చాలా కథలు మస్తు పడుతున్నావురా. నిజంగా చెప్తున్నా నిజంగా మా చెల్లె దొరికింది అలా ఆట ఆడుకోవడానికి. నువ్వు ఇక నాతో మాట్లాడు. నిజంగా నాతో సరే 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 నైని వస్తుంది కదా అప్పుడు చెప్తాను. చెప్పండి సరేగానే ఎట్లా వీడియో how did you feel? ఒక దండం లాతో ఏం ప్రాంక్ చేయకండి. నాకు ఏడ్చే ఓపిక కూడా నాకు లేదు. నాకు చచ్చిపోయింది ఏడ్చే ఓపిక కూడా. నేను ఖర్చు పెట్టలేదు. చాలా మారాను. ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ లో నేను మణికొండలో ఉన్నప్పుడు అది వేరే ఉండే, డైలీ తాగుతుండే, బయట తిరుగుతాను ఫ్రెండ్స్ తో. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఎప్పుడు శంషాబాద్ వచ్చేసాను, శ్రీ అన్న ఫుల్ బయటికి వెళ్ళకూడదు, టైం అయితే ఇంట్లో ఉండాలి, టైంకి లేయాలి. మెయిన్ థింగ్ వాళ్ళ ఛానల్ పెట్టారు కాబట్టి టైం వీడియోస్ పడాలి, నడవాలి. మెయిన్ ఏంటంటే లీడర్స్ స్ట్రిక్ట్ ఉన్నారు. అందుకని మంచిగా చూసుకుంటున్నారు. మెయిన్ థింగ్ ఒక అమ్మ నాన్న ఎట్లా చూసుకుంటారు ఎర్లీ మార్నింగ్ అంటే చదువు. ఇప్పుడు నేను 10th క్లాస్ పిల్లోని మా అమ్మ నాన్న శ్రీ రిషి అట్లా చూసుకుంటారు అనుకో. అది ఇప్పటి నుండి వీళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. ఎందుకు వచ్చేసిన అని ఛానల్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో అయితే వీళ్ళ ఛానల్ లింక్ అయితే నేను ఇస్తున్నా. వీళ్ళని కూడా అట్లే సపోర్ట్ చేయండి. వాళ్ళు వీడియోస్ చేస్తూనే ఉంటారు. ఎట్లా మంది ఇంకెవరి మీద ఇట్లా మొడల ప్లాంకులు చేయకండి ప్లీజ్ చెప్తున్నాను. వాట్ ఈ టాకింగ్ మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మన అఫీషియల్ చేయకండి. వీళ్ళకి కొత్తది ఎందుకు వచ్చేసినాని సబ్స్క్రైబ్ టు మిస్టర్ మన అఫీషియల్. ఎందుకు వచ్చేసినాని ఆల్రెడీ అసలు మంది ఉన్నారు, వాడికి అవసరం లేదు ఎక్కువ అడిగి. సో గైస్ హిందూ వర్సెస్ నానిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చాలా థ్యాంక్స్ అందరికి. సో లవ్ యు ఆల్. సపోర్ట్ చేయండి.